తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం విజయశ్రీ గారు. విజయశ్రీ గారు, మనము శ్రీ లలిత రహస్య సహస్రనామాలలో రహస్యమైన ఫలితాల గురించి వివరిస్తున్నాం. అవునండి. ఈరోజు ఏ రహస్య ఫలితం వివరిస్తారు? ఈరోజు నిజంగా మీరంటే రహస్యమైనదేనండి. అది అంటే బహిముఖంగా చెప్పుకునేటానికి కూడా మనకి అనుమతులు లేవు. అంటే కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, అవి ఉపాసకులకు మాత్రమే చెప్పాలి. అంటే నా అభిప్రాయంలో కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు, సభాముఖంగా చెప్తున్నారు, పుస్తకాల్లో కూడా రాస్తున్నారు. కాకపోతే యోగ్యతను అనుసరించి ఆ బీజాక్షరాలను వాళ్ళు ఉపాసన చేయవలసి వస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడున్న నామం ఏంటంటేనండి, ఇక్కడ మనకి ఈ పుస్తకంలో ఉన్న నెంబర్ ప్రకారం 68వ నామానికి వచ్చాం మనం. 68వ నామానికి వచ్చాం. 68వ నామం ఏమిటంటే, ఇక్కడ నుంచి 3 నామాలు వస్తాయి. ఇవి గుత్తి నామాలు అంటారు. మన శ్రీమాత యొక్క ముఖమండలము, ఈ కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉన్న నామం ఒకటి, కటి నుంచి పాదాల వరకు ఉన్న నామం ఒకటి. అంటే మొత్తం శరీర భాగాన్ని 3 రకాలుగా చేసి, అంటే శరీరాన్ని అంతా 3 భాగాలు చేసి, ముఖం వరకు ఒక నామము, కంఠం దగ్గర నుంచి కటి వరకు ఒక నామము, కటి నుంచి పాదాంతం వరకు ఒక నామము, ఇలా చెప్పారు. ఈ 3 గుత్తి నామాలు. దీంట్లో మొట్టమొదటి నామం అంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ. లలిత సహస్రనామంలో శ్రీమద్ వాగ్భవ కూట, వాగ్భవ కూటైక, వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కలిపే చదవాలి. శ్రీ మద్భాగ్వ అంటే శ్రీమద్ వాగ్భవ కూట, శ్రీమత్ వస్తుంది. శ్రీమద్ భాగ్వ అంటే అది ఎట్లా వస్తుందంటే, వాక్కుని దీన్ని కూటాన్ని కలిపి చెప్తున్నాం. అందుకని వాగ్భవ కూట, వాక్కు భవం, వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అని ఎందుకంటే, అమ్మవారికి పంకజము వంటి ముఖం ఉండటం అత్యంత సహజం. అమ్మవారికి ఎటువంటి ముఖ పంకజం ఉంది అంటే, తామర పువ్వులాగా అందంగా వెలుగుతూ ఉన్నటువంటి ముఖం అమ్మవారిదైతే, ఆ ముఖం నుంచి ఏం బయటికి వస్తున్నాయి అంటే, ఇక్కడ ముఖము అంటే 2 అర్థాలు. ఒకటి ముఖ సౌందర్యం, రెండోది ముఖము అంటే నోరు. సంస్కృతంలో నోరు, ముఖద్వారం అంటాం చూడండి. ఇళ్ళకి అంటే అక్కడి నుంచి ప్రవేశిస్తాం. ఇప్పుడు మనకి ఏదైనా లోపల ప్రవేశించాలంటే కళ్ళల్లో పెట్టుకోలేం, చెవులో పెట్టుకోలేం, నోట్లోనే పెడతాం. వాక్ బయటికి రావాలన్నా నోరే. ఇప్పుడు మాట్లాడాలన్నా ఇప్పుడు పైకి వాగ్భవ కూటైక స్వరూపం. ఈ వాగ్భవం అంతా ఒక కూటం. ఈ వాగ్భవ కూటం పని చేయాలంటే కళ్ళు, ముక్కు, చెవులు అన్ని పని చేయాల్సిందే. ఎందుకంటే విన్నప్పుడే మనం తిరిగి చెప్పగలం, చూస్తేనే మాట్లాడగలం. అలాగే నాసికలు కొన్ని ఉండే, నాసాలు ఉంటాయి కదా, ఈ నాసికతో పలికేవి కొన్ని ఉంటాయి, నాసికతో పలికే ఉంటాయి. ఈ నాసికలు అని అంటారు వాటిని. ఆ నాసిక సహాయంతో, దంతాల సహాయంతో, నాలుక సహాయంతో, అంగుష్ట లోపల ఉండేటు అంగుడి సహాయంతో, వీటన్నిటికీ కంఠము, లౌల్యము ఇవన్నీ చెప్తారు కదండి. ఈ నాభి దగ్గర నుంచి కంఠస్వరం ఇలా వస్తే పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూప, ఇదంతా ప్రయాణం చేస్తేనే శబ్దం బయటకు వస్తుంది. ఈ శబ్దాన్ని మనం వాక్ అంటున్నాం. ఈ వాక్కు ఒక కూటం ఉంది. ఆ కూటం ఏంటయ్యా అంటే పంచేంద్రియాలు, వాక్కు, ముఖం. అందుకనే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ. వాగ్భవ కూటం ఏమిటయ్యా అంటే, ఈవిడికి చక్కటి పంకజము వంటి ముఖము కలది అమ్మవారు. దాంట్లో వాగ్భవ కూటం ఉంది. శ్రీమద్ వాగ్భవ కూటైక ఒక కూటంలాగా ఉంది, ముఖ పంకజ అంటే. ఈ వాగ్భవ కూటంలో అమ్మవారు ఒక చక్కటి సౌందర్యమైనటువంటి తామర పువ్వు లాంటి ముఖము కలిగినది అని మనకి నామం యొక్క రహస్యం. ఈ రహస్యంలో మళ్ళీ సృష్టి యొక్క వ్యాపారం అంతా ఉంటుంది. అది ఎలా అంటే, ఇదొక కూటమి. ఈ కూటమికి పంచేంద్రియాల్లో కర్ణేంద్రియాలు, నేత్రేంద్రియాలు, నాసికేంద్రియము, 2 పెదవులు, 2 ముక్కులు, 2 కళ్ళు, 2 చెవులు. ఇది కాక త్వక్, శరీరంలో చర్మం కూడా ఒకటే కదా. ఇవన్నీ కలుపుకొని వాగ్భవ కూటం అంటున్నారు. ఈ వాగ్భవ అంటే ప్రధానంగా చెప్పేవైతే చెవులు, కళ్ళు, ముక్కులు నండి, 3 కదా. వీటి సహాయంతో ఈ వాగ్భవ కూటం పనిచేస్తుంది.
అవును, అంతే కదా. కళ్ళతో చూస్తే చెప్పగలుగుతాం, చెవులతో వినగలిగితే చెప్పగలుగుతాం. మాట నాసిక సహాయంతో నాసిక సహాయంతో కూడా కొన్ని పదాలు, నాసిక సహాయంతో కొన్ని మన శ్వాస పలుకుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది కదా. అందుకని శ్వాసే కదా, మాట కూడా గాలే కదా. అందుకని దంత్యాలు, ఓష్టాలు, నాసికలు ఇలా చెప్తారు కదా. అందుకనే కొన్ని కొన్ని పలుకుతూ నా అనే కొన్ని నాలిక పైన ముక్కు సహాయం తీసుకుంటుంది, అంగట్లోకి వెళ్ళిపోవాలి. అందుకని ఈ కంచము, లౌల్యము, దాంత్యము, ఓష్టము ఇవన్నీ చెప్తారు. పెదవుల సహాయం లేదే కొన్ని చెప్పలేము. అమ్మ అనాలని పెదవుల సహాయం కావాలి. అట్లా ఈ నాసిక సహాయంతో చెప్పేవి కూడా కొన్ని ఉంటాయి కనుక ఇక్కడ శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే ఇదంతా ఒక కూటమి అయితే ప్రధానంగా చెవులు, కళ్ళు, ముక్కుల సహాయంతో వాగ్భవ కూటం ఏర్పడింది. ఇది వాగ్భవ కూటం. అటువంటి వాగ్భవ కూటంతో కూడినటువంటి ముఖ పంకజము కలది శ్రీమాత. ఇది నామం. ఈ నామం ఏంటంటే పంచదశి మంత్రంలో మొట్టమొదటిది. ఇది పంచదశి మంత్రం అంటే 15 అక్షరాల కల ఒక మహామంత్రం. అది అమ్మవారి మూలమంత్రం. అమ్మవారి మూలమంత్రం 15 అక్షరాలు కల పంచదశి మహామంత్రం. పంచ అంటే 5, దశి అంటే 10 కనుక సంస్కృతంలో ముందు వెనక నుంచి వస్తారు. మనం 15 అంటాం, వాళ్ళు 5, 10 అంటారు సంస్కృతంలో. అంకానం వామగతి అని వస్తుంది, వెనక నుంచి చెప్తారు వాళ్ళు. అన్న పంచ అంటే ముందు 5 వచ్చిన తర్వాత దశ వచ్చింది. 5, 10 కూడా 15, 10, 5 కూడా 15. తెలుగు వాళ్ళేమో 15 అంటాం, వాళ్ళేమో 5, 10 అంటారు. అట్లా చెప్పుకుంటారు. అది సంస్కృతంలో పంచదశి. సో పంచదశి మహామంత్రంలో మొట్టమొదటి మంత్రం ఏంటంటే ఈ లలితా సహస్ర నామాల ప్రకారం, అంటే బీజాక్షరాలు లేకుండా అందరూ చదవచ్చు కదా లలితా సహస్రం, అందుకని బీజాక్షరాలు లేకుండా శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఈ వాగ్భవ కూటం ఏంటయ్యా అంటే కళ్ళు, ముక్కు, చెవులు. ఈ మూడిటితో అంటే కళ్ళు, ముక్కులు, చెవులు 3 అన్నప్పుడు వీటిని 3 భాగాలుగా విభజించారు. కూటమి కదా ఇది. ఈ కూటమిలో స్థూల, సూక్ష్మ, కారణదేహాలు ఉన్నాయి. అందుకని ఈ 3టిని ఏం చెప్తున్నారు అంటే స్థూల, సూక్ష్మ, కారణదేహాలు 1, తర్వాత భూత, భవిష్యత్, వర్తమానాలు 1, ఉదయ సంధ్య, అపరాహ్న సంధ్య, సాయం సంధ్య 1. ఇవన్నీ ఆ 3 అనే సాయానికి త్రిపురాలు వస్తాయి కదండి. త్రిపుర అంటే 3 పురాలు, అలాగే త్రికము అంటే 3. ఇది అలా రకరకాలుగా ఉన్నాయి అన్ని. 3 వచ్చినాయంటే 3 రకాలు ఉంటాయి. త్రిలోకాలు అంటారు, భూలోకం, విష్ణులోకం, బ్రహ్మలోకం, ఇట్లా. అలా ఏదైనా 3 వచ్చినవన్నీ కూడా త్రికాలు అంటున్నాం మనం. ఈ త్రికాలన్నీ ఒక కూటమిగా అమ్మవారి ముఖంలో ఉంటాయి. దాంట్లో ప్రధానంగా స్థూల, సూక్ష్మ, కారణదేహాలు ఉన్నాయి. ఈ స్థూల, సూక్ష్మ, కారణదేహాలనే అమ్మవారి శరీరంలో 3 భాగాలుగా విభజించింది. ఈ ముఖమండలం 1, ఈ ముఖమండలం తర్వాత వెంటనే కంఠసేమ వచ్చింది. ఈ కంఠం తగ్గించి మన కటి వరకు ఒక భాగము, ఈ కటి తగ్గించి మళ్ళీ పాదాంతం వరకు ఒక భాగం. ఈ 3టికి 3 నామాలను ఇచ్చింది. ఇదే పంచదశి మంత్రం. పంచదశి మంత్రం ఉపదేశించిన వాళ్ళతోనే, అంటే ఎవరికైతే ఉపదేశిస్తారో వాళ్ళు మాత్రమే పారాయణ చేయాలి. మరి చేయని వాళ్ళకి ఫలితం ఎట్లా? వాళ్ళు పంచదశి చదువుతారు, మాకు చదవాలని అంటారు కదా. అలా అన్న వాళ్ళకి ఈ 3 నామాలు ఇచ్చి మీరు చక్కగా పంచదశి మంత్రం చదివినట్టే ఈ 3 నామాలు పారాయణ చేసుకోండి అని మన వసిన్యాది వాగ్దేవతలు సులభంగా మన యొక్క సదాశివ కుటుంబ ప్రేక్షకులకి వీళ్ళు ఉపదేశిస్తున్నారు. ఎందుకంటే అందరూ పంచదశి చేయలేరు కదా, అందరికీ గురు ఉపదేశం ఉండదు కదా. మరి గురుముఖంగా ఉపదేశం తీసుకునే వాళ్ళే చెయ్యాలి అంటే ఇదొకటి. ఇంకా దీంట్లో విశేషాలు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి. ఈ దీంట్లో ఏంటంటే హిరింకారం అనేది ప్రతి బీజాక్ష అంటే మొదట 5 అక్షరాలు ఉంటాయి, తర్వాత 4 ఉంటాయి, తర్వాత 3 ఉంటాయి. అందుకని ఆ అక్షరాలకు చివరి హ్రీం హ్రీం అయితే వస్తుంది. హ్రీం అంటే అమ్మవారిలో వినయము, సిగ్గు, బిడియము అని అర్థం. హ్రీంకారాసన గర్భితానల శిఖామని కూడా మనకు వస్తుంది. హ్రీంకారాయన మహాన్ త్రిశతిలో కూడా వస్తుంది. హ్రీం అనే నామంతో అమ్మవారి నామాలు చాలా ఉంటాయి. అందుకని ఆ హ్రీం అనేది చివరి అక్షరంగా వస్తుంది పంచదశి మంత్రంలో. 5 అక్షరాలు, 4 అక్షరాలు, 3 అక్షరాలు అట్లా వస్తాయి. మొత్తం అన్ని కలిపి ఆ హ్రీంకారంతో కలిపి 15 అవుతాయి. పంచదశి మంత్రం అయిపోతుంది. కాకపోతే ఇంకొక విశేషం ఏం చెప్పుకోవచ్చు, ఈ పంచదశి మంత్రాన్ని సాక్షాత్ శివుడు కూడా ఉపదేశం తీసుకున్నాడు. శివుడు భార్య యొక్క మూల మంత్రాన్ని భర్త
ఉపదేశం పొంది ఉపాసన చేశాడు. ఆయన మహేశ్వరుడు కదండి. అంటే కామేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు, శివుడు వేరు, ఇక్కడ మనకి రుద్రుడు వేరు. వీళ్ళందరూ రకరకాల అవతారాలు. అంటే పార్వతీదేవి వేరు, శ్రీమాత వేరు, కామేశ్వరి దేవి వేరు, ఇలా అంటే అంశాలు. కాత్యాయని దేవి, కామాక్షి దేవి వేరు, అంశాలు వీళ్ళందరూ. శ్రీమాత జగన్మాత యొక్క అంశాలు వీళ్ళందరూ. ఏ రూపంలో వస్తే పరమశివుడు కూడా ఆ రూపంలో, అంటే ఆయన ఆ రూపంలో వస్తే ఈమె ఈ రూపం అయిపోయింది. ఇప్పుడు ఈవిడ కామాక్షిగా వచ్చి ఆమ్ర వృక్షం కింద తపస్సు చేస్తే ఆయన ఏకామరేశ్వరుడు అయిపోయాడు. మీనాక్షిగా వస్తే సుందర ఇదిగా అయిపోయాడు. అట్లా విశాలాక్షిగా వస్తే విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు అయిపోయాడు. అలా ఏ రూపంలో వస్తే దానికి తగ్గ సాహచర్యంతో అలా ఆయన కూడా రూపాలు మార్చుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మొత్తము లోపాముద్ర అని ఒక మహత్తరమైన పతివ్రత ఉంది మనకి, అగస్త్యుడి భార్య. అగస్త్య మహర్షి లోపాముద్ర, చంద్రుడు కుబేరుడు, శివుడు ఇంద్రుడు, మళ్ళీ విష్ణుమూర్తి, మళ్ళీ గణపతి, కుమారస్వామి, దుర్వాసుడు, వీళ్ళందరూ. చంద్రుడు కూడా చివరికి అమ్మవారిని ఉపాసన చేశారు. మన్మధుడు కూడా. అంటే ఈ పంచదశి మంత్రం ఎంత గొప్పదంటే ఇది నేర్చుకున్న వాళ్ళు పురాణాల కాల ప్రకారం ఒక 10-13 మంది ఉన్నారు. వాళ్ళల్లో విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, గంధర్వులు ఉన్నారు, కుబేరుడు ఉన్నాడు, లోపాముద్ర అగస్త్యులు ఉన్నారు, సాక్షాత్తు చంద్రుడే ఉన్నాడు. మన ఋషుల్లో చూస్తే దుర్వాస మహర్షి కూడా ఉన్నాడు. మళ్ళీ మునుల్లో చూస్తే అగస్త్య మహాముని ఉన్నాడు, అతని భార్య లోపాముద్ర ఉంది. ఇట్లా అందరూ కూడా ఈ పంచదశి మంత్రాన్ని ఉపాసన చేసిన వాళ్ళే. దీన్ని సాక్షాత్తు శివుడే చేశారు. ఇది ముందు కకారంతో మొదలవుతే కాది విద్య అంటారు, హకారంతో మొదలైతే హాది విద్య అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉపాసన చేసింది కాది విద్య. అంటే మొట్టమొదటి బీజాక్షరం కకారంతోనే మొదలవుతుంది 15 అక్షరాల్లో, అందుకని ఇది కాది విద్య అయింది. సో శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే ఈ 15 అక్షరాలు కల మూలమంత్రమైనటువంటి ఒక బీజాక్షర సహితమైనటువంటి పంచదశి మహామంత్రంలో మొదటి భాగంలో ఉండేటువంటి అవయవాన్ని మనం చెప్పుకున్నాం. అంటే మనం ముఖం వాగ్భవ కూటం చెప్పుకున్నాం ముందు, తర్వాత ఈ కంఠం దగ్గర నుంచి కటి వరకు చెప్పుకుంటాం. సో మొదటి నామంలో ముఖమండలం వచ్చింది మనకి ఇప్పుడు. అదండి ఈ నామాలు చదవటం వల్ల ఏంటంటే పంచదశి మంత్రం చదివితే మోక్ష సాధనకి ఏ కోరికలు సంసారం పైకి రావటాలు ఇవన్నీ ఉండవు. సాధారణంగా పంచదశి మంత్రం ఎవరైనా ఉపాసన చేశారంటే వాళ్ళు పూర్తిగా మోక్షంలోకి వెళ్ళిపోవాలనే చేస్తారు. సో మోక్ష సాధనకి చాలా అనుకూలమైనటువంటి మంత్రం ఏంటంటే ఈ పంచదశి మంత్రం. దాంట్లో లలితా సహస్రనామాన్ని అనుసరించి శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాన్ని మొదటి నామాన్ని చదివితే పంచదశి మంత్రంలో ఒక పావు మనం చదివేసినట్టే. మిగతా 2 నామాలు అంటే మనకి తెలియకుండానే మనకి అమ్మవారు సులభ మార్గంలో బీజాక్షరాలని పూడ్చి ఆ నామాన్ని ఇచ్చారు. హాయిగా మీరు ఏ గురుముఖంగాను అయ్యో మాకు లేదే, ఏ గురువు ఉపదేశించలేదని బాధపడకుండా శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్య కక్షతో భాగధారిణి. ఈ 3 మంత్రాలు లలితా సహస్రనామాన్ని అనుసరించి ఈ 3 నామాలు చదువుకుంటే మీరు పంచదశి మంత్రాన్ని ఉపాసన చేసినట్టే. మిగతా 2 నామాలు ఎవరైనా నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. మనం ఇప్పుడు ముఖమండలం వరకు అయింది, కంఠం తగ్గించి తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మన లక్కీ డ్రా పరిస్థితి ఏమిటండి? మరి కంప్యూటరు తీసిన వ్యక్తులను మనం చెప్పాలి కదా. మరి ఈ లక్కీ డ్రా అంతా మనం ఈ సిస్టమ్కి అప్పచెప్పేస్తాం బాధ్యత. మీరు లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఎప్పుడు చేస్తూ ఉన్న వాళ్ళనే కంప్యూటర్ ఎన్నుకుంటే ఆ పేరు మాకు ఇస్తే మేము మీకు చెప్పగలుగుతాం. అయితే శ్రీలక్ష్మి గారు నాకు ఒక సందేహం వస్తుంది. చెప్పండి. మరి ఇన్ని రోజులు మాకు పుస్తకం రాలేదని మనని చాలా వాళ్ళ బాధనంతా వ్యక్తీకరించి మనని కూడా వాళ్ళు కొంచెం వరకు బాధ పెట్టారని చెప్పాలండి. మనం పుస్తకం అందించలేకపోయామనే బాధ మనకి. ఇప్పుడు పుస్తకాలు అందిస్తాం కూడానండి. అంతకుముందు పోస్టల్లో వేసేవాళ్ళం 45 రూపాయలు పెట్టి స్టాంపులు అంటించి. ఇప్పుడు
కొత్త రకంగా పోస్ట్ ఆఫీస్లో ఏదో తెస్తున్నారంట మోడీ ప్రభుత్వం కూడా. ఇప్పుడు అందించే పుస్తకాలన్నీ చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి. మనం అందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. పాత రోజుల్లో కొంచెం టైం పట్టిందండి, తెలిసి తెలియక, అంటే దీనికన్నా ఒక అవగాహన లేకుండా. శ్రీలక్ష్మి గారు, దీనికన్నా ప్రధాన సమస్య ఏంటంటే మన యాజమాన్యం వాళ్ళు ప్రయత్న లోపం లేకుండా 100% పాళ్ళు ప్రయత్నం చేసి పుస్తకాలు అందిస్తున్నారు. అందకపోవడం వాళ్ళ భాగ్యాన్ని అనుసరించారని చెప్పాలి. ప్రపంచంలో లక్కీ డ్రా చంద్రమండలానికి వెళ్ళిన వాడు కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులు ఇవి. అందుకని పుస్తకం అందలేదంటే అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం అనుకోవాలి. కరెక్ట్గా చెప్పారు. రెండోది ఇప్పుడు మనం ఒక పుస్తకాన్ని కోరుకుంటున్నాం అంటే ఇష్టపడ్డట్టే కదా. ఆ ఇష్టపడ్డ విషయం చెప్పకపోతే ఎట్లా మన ఛానల్కి? అవునండి. ఏమండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, స్నేహం చేసుకోవాలి పక్కన వ్యక్తితో, అతనంటే ఇష్టం ఉంది, నీతో స్నేహం చేయాలంటే పోరా అంటాడు వాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటే అయితే రా ఇద్దరం కాఫీకి వెళ్దాం అంటాడు. అంతే కదా, చిన్న విషయం అండి. మరి మన సంస్థ అంటే ఇష్టము, మన ఇద్దరు సంభాషణ కూడా ఇష్టపడతారు, మన పుస్తకాన్ని ఇష్టపడతారు, మన కామాక్షి దీపాన్ని ఇష్టపడతారు. ఈ విషయం వాళ్ళు బహిరంగంగా తెలియపరిచినప్పుడే కదా మనకు కూడా తెలిసేది. అలాగే యూట్యూబ్ వాళ్ళకైనా తెలిసేది. యూట్యూబ్ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని కూడా మనం గౌరవించాలి కదా. ఆ రూల్స్ని గౌరవిస్తేనే మనకు పని అవుతుంది. అది కరెక్ట్ అండి. అది మన సదాశివ కుటుంబం వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ పని సులభం అవుతుంది, మనకు అంతకన్నా సులభం అవుతుంది. అవునండి. వాళ్ళు బాధపడద్దండి, మనని బాధ పెట్టద్దండి. మనకి ఇష్టమైన విషయాన్ని ఇష్టం ఉంది అని చెప్పడం ద్వారా మనము మన సంస్కారాన్ని పెంచుకున్న వాళ్ళమే అవుతాం. లైక్ అంటున్నారు దాన్ని ఇంగ్లీష్లో. అది ఎక్కువ టైం పట్టదండి, దాని గురించి శ్రమ పడక్కర్లేదు. ½ సెకండ్ స్ప్లిట్ సెకండ్ అనండి లైక్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటము, లైక్ చేయటము రెండు కలిపి 2 సెకండ్స్లో అయ్యే విషయాలు. ఇదేంటంటే మీరు మాకు మెసేజెస్లో పెడుతున్నారు, వీళ్ళందరూ కూడా పెడుతున్నారు, మీరంటే చాలా గౌరవం, విజయశ్రీ గారు అంటే మాకు ఎంతో ఇష్టం, శ్రీలక్ష్మి గారు అమ్మవారల్లే ఉంటారు, ఇవన్నీ మీ ఇష్టపడే మీరు పెడుతున్నారు. ఇది లైక్లో కొట్టేస్తే ఇన్ని వాక్యాలు మీరు పెట్టక్కల్లా. అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు మన సదాశివ కుటుంబం పాపం వీళ్ళు కొంత ఆలోచన లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సదాశివ కుటుంబ సభ్యులందరికీ నేను మన ఛానల్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నో మెసేజెస్ పెడుతున్నారు మాకు, దాని బదులు మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. అక్కడికి మీరు 80% పని పూర్తి చేసుకున్నట్టు. ఇంకా మీకు ఆరాటంగా ఉంది అన్న షేర్ చేసుకోవాలి సంస్థతో, విజయశ్రీ గారితో మాట్లాడి శ్రీలక్ష్మి గారితో చెప్పలేదని అనుకుంటే చక్కగా కామెంట్ కూడా పెట్టండి. అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది. పెట్టిన తర్వాత ఇంకొక పని చేయాలండి, వారి పేరు ఊరి పేరు కంపల్సరీగా మనం మళ్ళీ ఎన్నుకోవాలి కదా. మన సిస్టమ్ మనమైన లాటరీలో కూడా ఎన్నుకో, వాళ్ళ పేరు ఊరు లేదే ఏమేస్తాం. అదే చెప్పా కదండి, ఎవరైనా స్నేహం చేసుకోవాలంటే నా పేరు విజయశ్రీ, నాకు మీరంటే ఇష్టం, స్నేహం చేసుకోవాలి నేను చెప్పుకోవాలి. నాకు మీరు అది మీ దారిని మీరు వెళ్ళిపోయి నా దారిని నేను వెళ్ళిపోతే అక్కడ ఎవరికి ఇష్టమో ఎలా తెలుస్తుంది? అందుకని వీళ్ళు లైక్ చేయడం ద్వారా ఏంటంటే వీళ్ళు మేలు చేసుకున్నట్టు. అంతే, వారికి సులభ మార్గంలో రావడానికి వాళ్ళే చక్కగా ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నారు. మీరు మేలు చేసుకునే నిమిత్తంలో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఈజీగా మిమ్మల్ని లొకేట్ చేస్తారు. తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఎలా వస్తుందంటే, యూట్యూబ్ సిస్టమ్ ప్రకారం మీరు చేస్తున్న లైక్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ సెలెక్షన్ కూడా అలాగే ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైతే లైక్ చేయటం మొదలు పెడతారో మీరు పుస్తకాన్ని అందుకోవటంలో 3 పాళ్ళు మార్గం ప్రయాణం చేసినట్టే. అప్పుడు మీకు పుస్తకం దగ్గరలోకి వస్తారు. ఇంకో వారంలో వస్తుందిలే అనిపిస్తుంది. లేదు మీరు ఊరు పేరు చెప్పకుండా శ్రీలక్ష్మి గారు మీరంటే మాకు ఎంతో ఇష్టం అని చెప్పినంత కాలం పుస్తకం రాదు. మీకు మేమంటే అభిమానం, మాకు కూడా మీరంటే అభిమానం. కానీ ఈ అభిమానాన్ని బహిర్గతం చేయాలి మనం. అది లైక్ రూపంలో చేయాలి. అలా చెప్పడం వల్ల పుస్తకానికి దగ్గర అవుతారు, యాజమాన్యం యొక్క మేలు కోరిన వారు అవుతారు. ఈ రెండు సదాశివ కుటుంబం సభ్యులందరినీ కూడా చేయమని మేము ఇన్ని రోజులు వెయిట్ చేసి, మాకు కూడా ఈ అవగాహన ఏదో లేదు, పాపం మన సభ్యులందరూ బాగా వింటున్నారని చాలా ఉన్నాం మనం. మాకు కూడా అవగాహన లేదు, అంత దూరం ఆలోచించండి శ్రీలక్ష్మి గారు. నేను ఇక్కడికి వచ్చామా మన ప్రేక్షకులకు ఏమందిద్దాం అని ఆలోచన తప్ప మేము టెక్నికల్ పాయింట్స్ ఎప్పుడు ఆలోచించాలి. కానీ మాకు ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. దయచేసి మీరు సహకరించి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి దగ్గరగా వెళ్దాము, మీకు పుస్తకాలు ఆనందంగా అందిద్దాము. పౌర్ణమి రోజు పుస్తకంతో పాటు కామాక్షి దీపాన్ని, పసుపు కుంకాన్ని ఇద్దాము. మొన్న అనుకోకుండా అమావాస్య రోజున, సోమవతి అమావాస్య రోజున మనం పుస్తకంతో పాటు కామాక్షి దేవిని కూడా వాళ్ళకి అందించగలిగాం.
అలానే ముందుకు చాలా మంచి మంచి విషయాలతో వెళ్దాము. ఏమండి విజయశ్రీ గారు, మొన్న ఎన్నుకున్న లక్ష్మీ గారికి అమావాస్య రోజు వారు ఆమె కామెంట్కి యూట్యూబ్ వాళ్ళే ఇస్తున్నారండి కామెంట్ కొన్ని రోజుల నుంచి. చాలా గట్టిగా కర్తాళ ధ్వనులతో చెప్పుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ వారే కొన్ని 2-3 పెడుతూ ఉంటారు. ఒక్కదానికి వాళ్ళకి నచ్చిన సంభాషణకి వాళ్ళు కూడా చాలా తృప్తిపడి ఇస్తూ ఉంటారు. ఆమెకి మనం తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ నుంచి యూట్యూబ్ వాళ్ళు అందించిన దాన్ని అందిస్తున్నాం. వాళ్ళు మెచ్చుకోబట్టే నేను అమావాస్య రోజు కామాక్షి దేవి అందమైన ప్రతిరూపంగా లామినేషన్ది అందించగలిగాం. అది కేవలం యూట్యూబ్ పుణ్యమా అండి. మన భక్తి ఛానల్కి, భక్తులకి, మన సదాశివ కుటుంబ సభ్యులకి, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి అనుసంధానం యూట్యూబ్. వారు చెప్పిన దాన్ని బట్టే నాకు ఆ రోజు ఇవ్వాలనిపించింది. వీళ్ళు ఇంత ఆకర్షణగా మన బదులు మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ఇచ్చే సమాధానం వారు అందిస్తున్నారు అని. అందువల్ల ఆమెకి అమ్మవారి ఫోటో, లామినేషన్ ఫోటో, పుస్తకము అందించాము. అందుకనే మనము యూట్యూబ్ గౌరవిద్దాము, వారు చెప్పిన పాయింట్స్ బట్టి లైక్ చేద్దాము, మంచి కామెంట్ పెడదాము. ఆ కామెంట్లో మీ పేరు ఊరి పేరు రాయకపోతే మీకు పుస్తకం అందటం కష్టం కదా. పేరు ఊరి పేరు తప్పకుండా రాయండి. లాటరీలో రాగానే మీ అడ్రస్ స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి ఇవ్వండి అని పదే కాదు, ప్రతిరోజు చెప్తున్నాను. కొందరు ఇవ్వట్లేదు, లేటుగా ఇస్తున్నారు. ఇప్పుడు మేము స్పీడ్ పెంచాము. మీకు తొందరగా మీరు అడ్రస్ ఇచ్చిన అతి తొందరలోనే మీకు పుస్తకం వచ్చే ఏర్పాటు చేసాం. ఇదివరకు లాగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పడతలేదు. చాలా తొందరగా అందిస్తున్నాము. ఇది మీరు గ్రహించే ఉంటారు ఈ మధ్య కాలంలో తొందరగా వెళ్ళిన వారందరూ. ఇంతకన్నా నేనేం చెప్పగలనండి? మీరంతా చెప్పారు శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు అదేదో అన్నట్టు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి రుచి అన్నట్టే తప్పిది. కట్ ఇదేంటి, ఇంకో సామెత ఉంది కదండి, అదేంటి, వారి దయ మీ భిక్ష ఆనందమా. అమ్మో, అది బాగుండదు అస్సలు. అమ్మో, ఇంకొకటి ఏదో మంచిదండి, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బ. బాగా విని మంచిగా పెడితే ఆ పుణ్యమే మీకు పుస్తక రూపంలో వస్తుందనండి. అది అలా అంటే బాగుంటుంది. ఇదంతా కట్టుది. మళ్ళీ ఒక్క వచ్చేస్తాను. కట్ చేయద్దు. అది మనం రాజధానికి వింటే కూడా దెబ్బలు అనొద్దు, ఇంకేమనొద్దు. ఈ ఎపిసోడ్ చక్కగా పూర్తిగా వినటం వల్ల మీకు పుణ్య రూపంలో అమ్మవారి పుస్తకం అందుతుంది యాజమాన్యం వారి ద్వారా. ఇప్పుడు ఈ విధంగా మనము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన మీరు యూట్యూబ్ ఎన్నుకోవటానికి మీకు చక్కటి అవకాశం వస్తుంది. తర్వాత యాజమాన్యం వారు మీకు అందించేటువంటి లామినేషన్ ఉన్న కామాక్షిదేవి ఫోటో కానీ, లేకపోతే పౌర్ణమి రోజు ఇచ్చేటువంటి కామాక్షి దీపం కానీ, ఇవన్నీ మీకు చాలా త్వరగా అందే అవకాశం వస్తుంది. ఇంకా పుస్తక విషయం అంటారా, మీరందరూ కూడా పుస్తకం గురించి ఎదురు చూస్తుంటే ఆ పుస్తకం అనే మార్గానికి మీరు 3 పాళ్ళు నడిచొచ్చేసారు. ఇంకా దగ్గరలోకి వచ్చేసారు. ఇంకో 2 అడుగులు వేస్తే మీకు ఆ పుస్తకం చేరుతుంది అనేటువంటి విశ్వాసం మీకు ఏర్పడుతుంది. దయచేసి మరిన్నిసార్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుస్తకాన్ని, అమ్మవారిని, కామాక్షి దీపాన్ని కూడా ఎవరు అర్హులో వాళ్ళందరికీ, ఎవరు అదృష్టవంతులో వారందరికీ కూడా మా యాజమాన్యం వారు కంప్యూటర్ సహాయంతో అందజేస్తారు. యాజమాన్యం వారికి సదాశివ కుటుంబ సభ్యులందరూ వారి కుటుంబ సభ్యుల కిందే లెక్క. కాకపోతే మేము తీసుకునే యంత్రాంగ సహాయంతో వారు ఎవరి పేర్లు ఇస్తారో వాళ్ళకి మేము అందజేయగలుగుతాం. ఇన్ని రోజులు మేము పడ్డ శ్రమకి ఒక పరిష్కారం మాకు లభించింది. ఇప్పటి నుంచి మీ అందరికీ తొందరగా పుస్తకాలు అందుతాయి. మీరు ఎంతగా లైక్ చేస్తే అంత తొందరగా మేము ఇచ్చేటువంటి కానుకలకి దగ్గర అవుతారు. అందుకని మర్చిపోకండి, మీరు యాజమాన్యం మేలు కోరి వారు ఏ సలహాలను అయితే ఇస్తున్నారో వాటిని పాటించడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.